ఐపీఎల్ 2025లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్, హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన 51వ ఐపీఎల్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు అన్ని విభాగాల్లోనూ విఫలమై గుజరాత్ చేతిలో ఘోరంగా 38 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మొదట బౌలింగ్లో, ఆ తర్వాత బ్యాటింగ్లో రెండు విభాగాల్లో కూడా హైదరాబాద్ జట్టు ఏ దశలోనూ గుజరాత్కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. కాటేరమ్మ కొడుకులంటూ సీజన్ ఆరంభం కాకముందు ఎస్ఆర్హెచ్ గురించి ఓ రేంజ్లో హైప్ ఇవ్వడం జరిగింది. కానీ సీన్ కట్ చేస్తే కాటేరమ్మ కొడుకుల దూరపు చుట్టాల్లాగా కూడా ఈ సీజన్లో ఆటను ఆడలేకపోయారు. పాపం కావ్య మారన్ లక్షలు ఖర్చు పెట్టి హైదరాబాద్ ఆటగాళ్లలో జోష్ నింపడానికి మాల్దీవ్స్ కి తీసుకువెళితే ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు ఏమాత్రం జోష్ లేకుండా కావ్య పాపకు మరోసారి కన్నీరే మిగిల్చారు. మొత్తానికి ఈ సీజన్లో ప్లేఆఫ్స్ కు చేరకుండానే కాటేరమ్మ కొడుకుల్లాగా ఈ సీజన్లో ఎంట్రీ ఇచ్చిన ఎస్ఆర్హెచ్ ఆటగాళ్ల కథ సమాప్తమైంది. గుజరాత్ జట్టులో టాప్ 3 ఆటగాళ్లైన గిల్, సాయి సుదర్శన్, బట్లర్లను అవుట్ చేస్తే గుజరాత్ జట్టును ఓడించడం సులభమే. ఆ ముగ్గురు వికెట్లను త్వరగా తీయడంలో మిగతా జట్ల బౌలర్లందరూ ఫెయిల్ అవుతున్నారు. దీనిని బట్టి ముగ్గురు ఆటగాళ్లు ఎంత అసాధారణ ఫామ్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు మ్యాచ్లో కూడా ఈ ముగ్గురే ఎస్ఆర్హెచ్ బౌలర్లకు 3 చెరువుల నీళ్లు తాగించి అదే చెరువులో ముంచేశారు. దీనికి తోడు గుజరాత్ బౌలర్లు కూడా టాప్ క్లాస్ బౌలింగ్తో ఆకట్టుకున్నారు. అలా గుజరాత్ జట్టు సమిష్టిగా రాణించి గెలుపుని సొంతం చేసుకుంది. ఎస్ఆర్హెచ్ జట్టులో ఏ విభాగం కూడా సరైన ప్రదర్శన చేయలేకపోతుంది. బౌలర్లలో చురుకుదనం లోపించింది. బ్యాట్స్మెన్లో కాన్ఫిడెన్స్ మంట కలిసిపోయింది. అలా మొత్తంగా జట్టే మట్టి కొట్టుకుపోయింది. బ్యాటింగే బలం అనుకుంటే అది కాస్త ఉత్తి బలుపు అని తేలిపోయింది. ఇక బౌలింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మొత్తంగా ఈ సీజన్ కు ముందు బాహుబలి లెవెల్లో హైప్ ఇచ్చిన ఎస్ఆర్హెచ్ జట్టును ఓ రేంజ్ లో ఊహించుకున్న అభిమానులకు సీజన్ ముగిసే సమయానికి ఎస్ఆర్హెచ్ బాహుబలి కాదు, అది నిజమని నమ్మి మేము బలి అయ్యాము అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్, క్లాసెన్ మధ్య ఓవర్లలో చాలా నెమ్మదిగా ఆడి కొంప ముంచారు. ఈ మ్యాచ్లో గిల్ రన్అట్ విషయం వివాదాస్పదంగా మారింది. జీషాన్ అన్సారీ బౌలింగ్లో బట్లర్ బంతిని స్ట్రైక్ చేయగా గిల్ పరుగు తీయడానికి ప్రయత్నించాడు. ఇదే క్రమంలో గిల్ స్ట్రైకింగ్ ఎండ్ కు చేరుకునే సమయానికి హర్షల్ పటేల్ విసిరిన బంతిని క్లాసెన్ అందుకుని వికెట్లను గిరాటేశాడు. అయితే క్లారిటీ కోసం ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ కి రెఫర్ చేశారు. అయితే రీప్లేలో వికెట్లను బంతి ముందుగా తాకిందా లేక క్లాసెన్ గ్లోవ్స్ బంతి కంటే ముందే వికెట్లను తాకాయా అనే విషయంలో క్లారిటీ లోపించింది. కొంతమందేమో థర్డ్ అంపైర్ నిర్ణయం సరైనదని, బంతి వికెట్లను తాకిందని, అందుకే బంతి డిఫ్లెక్ట్ అయిందని వాదిస్తూ ఉండగా మరికొంతమందేమో క్లాసెన్ గ్లోవ్స్ ముందుగా వికెట్లను తగిలాయని వాదిస్తున్నారు. అయినా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నప్పుడు, అక్కడ క్లారిటీగా కనపడనప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ బ్యాటర్ కు ఇవ్వాలి కదా అనే లాజిక్ ను మరికొంతమంది లేవనెత్తుతున్నారు. మరి మీ దృష్టిలో గిల్ అవుట్ వ్యవహారంలో థర్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయం సరైనదా కాదా మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక పాయింట్ల టేబుల్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ కు ముందు వరకు గుజరాత్ జట్టు 12 పాయింట్లతో 4వ స్థానంలో ఉండగా హైదరాబాద్ జట్టు 6 పాయింట్లతో 9వ స్థానంలో ఉండేది. అయితే ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు గెలవడం ద్వారా ఆ జట్టు 14 పాయింట్లను సాధించి పాయింట్స్ టేబుల్లో 2వ స్థానానికి చేరుకోగా హైదరాబాద్ జట్టు 9వ స్థానంలోనే కొనసాగుతుంది. ప్రస్తుతం గుజరాత్ జట్టు ప్లేఆఫ్స్ ఒక్క అడుగు దూరంలో ఉంది. ఆ జట్టు మరొక మ్యాచ్లో గెలిస్తే ఏ జట్టుపైనా ఆధారపడకుండా నేరుగా ప్లేఆఫ్స్ కి చేరుకుంటుంది. అదే హైదరాబాద్ జట్టు విషయానికి వస్తే ఆ జట్టు మిగిలిన అన్ని మ్యాచ్లను గెలిచినా కూడా మిగతా జట్ల గెలుపోటముల ఆధారంగా ప్లేఆఫ్స్ కి వెళ్లే అవకాశం ఉందని టెక్నికల్ గా అనిపిస్తుంది. కానీ మిగతా జట్లని ఎస్ఆర్హెచ్ కంటే బలంగా ఉన్నాయి కాబట్టి ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్స్ అవకాశాలు పూర్తిగా సమాధైనట్టే. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. బ్యాటింగ్ దిగిన గుజరాత్ జట్టుకు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అదిరిపోయే మెరుపారంభాన్నిచ్చారు. ఇద్దరు ఓపెనర్లు ఆరంభం నుండి కూడా 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ దుమ్ము దులిపేశారు. గుజరాత్ ఓపెనర్ల ఎదురుదాడి దెబ్బకు హైదరాబాద్ బౌలర్ల దగ్గర ఎటువంటి సమాధానం లేకుండా పోయింది. దీంతో పవర్ ప్లేలో గుజరాత్ జట్టుకు ఊహించని ఆరంభం లభించింది. చూస్తుండగానే వీరిద్దరూ సూపర్ హిట్టింగ్ తో విరుచుకుపడడంతో హైదరాబాద్ బౌలర్లు బెంబెలెత్తిపోయారు. ఇదే క్రమంలో వీరిద్దరూ కలిసి మొదటి వికెట్ కు 87 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక ఓపెనర్ సాయి సుదర్శన్ అర్ధ సెంచరీకి చేరువవుతున్న తరుణంలో 23 బంతుల్లో 48 పరుగులు చేశాక జీషన్ అన్సారీ బౌలింగ్ లో వెనుదిరిగాడు. సుదర్శన్ అవుట్ అయిన మరో ఓపెనర్ గిల్ ఎక్కడా తగ్గకుండా తడబడకుండా హిట్టింగ్ చేయడమే టార్గెట్ గా పెట్టుకుని 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి దుమ్ము దులిపేశాడు. అతనికి మరో ఎండ్లో జోస్ బట్లర్ కూడా చక్కటి సహకారాన్ని అందించాడు. గుజరాత్ బ్యాట్స్మెన్ పవర్ ప్లేలోనే కాకుండా మధ్య ఓవర్లలో కూడా నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేయడంతో
హైదరాబాద్ బౌలర్లు ఏం చేయాలో తెలియని దిక్కుతోచిన స్థితిలోకి వెళ్లిపోయారు. కెప్టెన్ కమిన్స్ ఎంతమంది బౌలర్లను మార్చినా తానే బౌలింగ్ వేసిన గుజరాత్ ఓచకోతను మాత్రం ఆపలేకపోయాడు. గిల్, బట్లర్ ఇద్దరూ కలిసి రెండవ వికెట్కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సూపర్ బ్యాటింగ్తో దూసుకుపోతున్న గిల్ సెంచరీకి చేరువవుతున్న తరుణంలో 38 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్తో 76 పరుగులు చేసిన తర్వాత జీషాన్ అన్సారీ బౌలింగ్లో రనౌట్ అవడంతో గిల్ ఇన్నింగ్స్కు తెరపడింది. 13 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్ జట్టు 149 పరుగుల స్కోరు సాధించింది. గిల్ అవుట్ అయ్యాక గుజరాత్ స్కోర్ వేగం ఒక్కసారిగా తగ్గిపోయింది. బట్లర్, సుందర్ ఇద్దరు కూడా మరీ అంత వేగంగా అయితే బ్యాటింగ్ చేయలేదు. ముఖ్యంగా సుందర్ చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. దీంతో 13 నుండి 16 ఓవర్ల మధ్య గుజరాత్ జట్టు 23 పరుగులు మాత్రమే సాధించగలిగింది. అయితే డెత్ ఓవర్లలో స్కోర్ వేగాన్ని పెంచే క్రమంలో బట్లర్ 2 సిక్సర్లు 2 ఫోర్లు బాది కాస్త విరుచుకుపడ్డాడు. అయితే 37 బంతుల్లో 173 స్ట్రైక్ రేట్తో 64 పరుగులు చేసిన తర్వాత కమిన్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక చివరిలో స్కోర్ వేగాన్ని పెంచే క్రమంలో భారీ షాట్లకు ప్రయత్నించి గుజరాత్ బ్యాటర్లు చివరి ఓవర్లో వరుసగా వికెట్లను పారేసుకున్నారు. ఉనాద్గత్ వేసిన 19వ ఓవర్లో సుందర్ 21 పరుగుల వద్ద అవుట్ అవ్వగా తెవాటియా 6 పరుగుల వద్ద, రషీద్ ఖాన్ 0 పరుగుల వద్ద వెనుదిరిగాడు. అలా ఉనాద్గఢ్ ఒకే ఓవర్లో 3 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నప్పటికీ అతని బౌలింగ్లో గుజరాత్ బ్యాటర్లు 2 సిక్సర్లు రాబట్టారు. దీంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్ జట్టు 6 వికెట్లు నష్టపోయి 224 పరుగులు చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనాద్గఢ్ 3 వికెట్లు పడగొట్టడమే కాకుండా కేవలం 8.80 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. ఈరోజు హైదరాబాద్ బౌలర్లలో ఉనాద్గఢే అతి తక్కువ ఎకానమీ కావడం గమనార్హం. మిగిలిన బౌలర్లలో ప్యాట్ కమిన్స్, జీషాన్ అన్సారీ చెరకు వికెట్ను దక్కించుకున్నారు. ఇక హర్షల్ పటేల్ ఈ మ్యాచ్లో సగటున ఓవర్కు దాదాపు 14 పరుగులు సమర్పించుకోగా మహమ్మద్ షమి సగటున ఓవర్కు ఏకంగా 16 పరుగులు సమర్పించుకుని తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ ఇద్దరు బౌలర్లు కూడా ఈరోజు మ్యాచ్లో వికెట్ దక్కించుకోకపోవడమే కాకుండా భారీగా పరుగులు సమర్పించుకోవడం హైదరాబాద్ జట్టుకు కొద్దిగా నష్టాన్ని కలిగించింది. 225 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా దూకుడుగానే బ్యాటింగ్ మొదలుపెట్టారు. ఇదే క్రమంలో మొదటి ఓవర్లోనే 15 పరుగులు రాబట్టారు. అభిషేక్ శర్మ దూకుడుగానే బ్యాటింగ్ చేయగా ట్రావిస్ హెడ్ మాత్రం కొద్దిగా నెమ్మదిగానే బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్లిద్దరూ కలిసి మొదటి వికెట్కు 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 16 బంతుల్లో 125 స్ట్రైక్ రేట్తో 20 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో రషీద్ ఖాన్ సెన్సేషనల్ క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన ఇషాన్ కిషన్ ఆరంభం నుండి కూడా ఇబ్బందిగానే బ్యాటింగ్ చేశాడు. ఇదే క్రమంలో 17 బంతుల్లో 76 స్ట్రైక్ రేట్తో 13 పరుగులు చేసి గెరాల్డ్ కోయెడ్జ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ అవుట్ అయ్యే సమయానికే గెలవాలంటే చేయాల్సిన రన్ రేట్ 15 దాటిపోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మ ఓపిక్గాడతో 29 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్లాసెన్, అభిషేక్ శర్మ క్రీజులో ఉన్న మధ్య ఓవర్లలో గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వీరిద్దరూ ఎక్కువ పరుగులు సాధించలేకపోయారు. దీంతో చివరి 6 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 98 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో స్కోర్ వేగాన్ని పెంచే క్రమంలో దూకుడుగా ఆడాలని భావించిన అభిషేక్ శర్మ 41 బంతుల్లో 180 స్ట్రైక్ రేట్తో 74 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఇక క్రీజులోకి వచ్చినప్పటి నుండి మరీ అంత దూకుడుగా బ్యాటింగ్ చేయకుండా తన సహజ ఆట తీరుకు విరుద్ధంగా బ్యాటింగ్ చేసిన హెన్రిక్ క్లాసెన్ ఆ మరుసటి ఓవర్లోనే 18 బంతుల్లో 120 స్ట్రైక్ రేట్తో 23 పరుగులు చేశాక ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో వెనుదిరిగాడు. మధ్య ఓవర్లలో ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసెన్ ఇద్దరు కూడా బంతులను బాగా వృధా చేయడంతో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోతుందని క్లారిటీ అయితే వచ్చేసింది. చివర్లో నితీష్ కుమార్ రెడ్డి 10 బంతుల్లో 21 పరుగులు, కమిన్స్ 10 బంతుల్లో పరుగులు చేసి మెరుపులు మెరిపించినా ఛేదించాల్సిన లక్ష్యం చాలా ఎక్కువగా ఉండడంతో ఆ మెరుపులు ఏ మూలకు సరిపోక హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్లో ఓటమి పాలైంది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు పడగొట్టడమే కాకుండా 4 ఓవర్లకు గాను 19 పరుగులు మాత్రమే ఇచ్చి సూపర్ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. మిగిలిన బౌలర్లలో సిరాజ్ 2 వికెట్లు పడగొట్టగా ఇషాంత్ శర్మ, గెరాల్డ్ కోయెడ్జ్ చెరకు వికెట్ను దక్కించుకున్నారు. అలా ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు సూపర్ విజయాన్ని నమోదు చేసింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.